హాయ్ ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. నా వీడియో నాకు ప్రీవియస్గా చేసిన వీడియోకి సంబంధించి ఒకరు ఈ బలరామ్ అనే క్యాండిడేట్ ఒక డౌట్ అడిగాడు. చాలా మంచి డౌట్ అడిగాడు. నేను ఇప్పుడు ఈ వీడియో మొత్తం ఆ డౌట్ సంబంధించి క్లియర్గా క్లారిఫై చేస్తాను. ఆ డౌట్ ఏంటో ఒకసారి క్లియర్గా చూద్దాం. ఆ, ఆ డౌట్ ఏంటో ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇక్కడ చూడండి, ఇతను ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఫైర్కు, సెకండ్ సివిల్ కానిస్టేబుల్కి ప్రిఫరెన్స్ ఇచ్చాడంట. అంటే మనం స్టేజ్ 1 అప్లికేషన్ వేసేటప్పుడు, తర్వాత స్టేజ్ 2 వేసేటప్పుడు అలాగ అప్లై చేస్తాం కదా. అప్పుడు ప్రిఫరెన్స్లు ఇస్తాం కదా పోస్టులకి. ఈయన ఏదైతే ఫస్ట్ ఫైర్, తర్వాత సివిల్ కానిస్టేబుల్కి ప్రిఫరెన్స్ ఇచ్చాడంట. ఇప్పుడు నాకు మా జిల్లాలో ఫైర్ రాకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి అనేది అడుగుతున్నాడు. తనకు వాళ్ళ జిల్లాలో ఫైర్ రాకపోతే నెక్స్ట్ సివిల్ ప్రిఫరెన్స్ కదా, నాకు మా జిల్లాలో సివిల్ ఇచ్చేస్తాడా, లేదంటే నాకు ఇదే సిచ్యువేషన్లో వేరే జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్నప్పుడు అక్కడ 20%లోనే వచ్చే అవకాశం కూడా ఉంటుంది కదా, అట్లా సిచ్యువేషన్లో అక్కడ జాబ్ ఇస్తాడా, అంటే నాకు ఒకే టైంలోన వేరే జిల్లాలోన మళ్ళీ మా జిల్లాలోన రెండు జిల్లాల్లోన పోస్ట్ వచ్చేటప్పుడు, అంటే వేరే జిల్లాలో ఫస్ట్ ప్రిఫరెన్స్, మా జిల్లాలో సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేటప్పుడు ఏ ఏ జిల్లాలో నాకు పోస్టింగ్ ఇస్తాడు, అంటే ఇక్కడ జిల్లా ఫస్ట్ చూస్తాడా, తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్లో ఫస్ట్ చూస్తాడా అనేది మంచి డౌట్ అడిగాడు. నాకు తెలిసినంత వరకు ఇది ఎక్కువ మందికి తెలియదు అనుకుంటాను, కొంతమందికి తెలిసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే మీరు బాగా గమనించండి. ఇప్పుడు మీ స్క్రీన్ పైన కనిపిస్తున్నది 2016 సంబంధించిన మెరిట్ లిస్ట్. ఇది ఎస్ఐ వాళ్ళ మెరిట్ లిస్ట్. అంటే 2016 ఎగ్జామ్ రాసినాక మనకు రిజల్ట్ వదిలి మెరిట్ లిస్ట్ వదిలేడు కదా, ఈ మెరిట్ లిస్ట్ మీరు చూస్తున్నారు. ఇక్కడ నేను సెలక్షన్లో ఉంచాను కదా, ఇది వచ్చేసి ఈ నెంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. రిజిస్ట్రేషన్ నెంబరు 50208735 50208735. ఇతను వచ్చేసి ఓసీ క్యాండిడేట్, వైఎస్ఆర్ డిస్టిక్ కడప సంబంధించిన క్యాండిడేట్. ఈయనకు మెరిట్ లిస్ట్లోన అంటే టోటల్ ఎగ్జామ్ వైడ్గా 281 మార్కులు వచ్చాయి. 281 మార్కులకు ఇప్పుడు ఈయనకు 4th జోన్లో సివిల్ ఎస్ఐ వచ్చి ఉంటుందా రాదా అని మనం గమనిద్దాము. అయితే చూడండి, ఇక్కడ చూడండి కట్ ఆఫ్. ఇది 2016 ఎస్ఐ సివిల్ సంబంధించి 4th జోన్. ఇక్కడ నేను సెలక్షన్లో పెట్టాను కదా, 290 కట్ ఆఫ్ ఉంది. కానీ మనకు ఈ క్యాండిడేట్కి వచ్చేసి 281 మాత్రమే వచ్చాయి. అయితే ఇతనుకు ఇక్కడ 4th జోన్లో అయితే జాబ్ వచ్చే అవకాశం లేదు, సివిల్ ఎస్ఐ వచ్చే అవకాశం లేదు. ఇక్కడ బాగా గమనించండి, ఇక్కడ మనకు జోన్ 3లో అవకాశం ఉంది. 279 మార్కులు వచ్చాయి ఈయనకు. అదే జోన్ 2లో 276 మార్కులు వచ్చాయి కట్ ఆఫ్. ఇది అయితే ఇప్పుడు మనకు 281 మార్కులకు ఇక్కడ రెండిట్లో వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమంటే సివిల్ ఎస్ఐకి ఈయన ప్రిఫరెన్స్ ఇచ్చింటాడు, తర్వాత ఏఆర్కి ఇచ్చింటాడు. ఇప్పుడు మనకు ఈయనకు ఏఆర్ మార్కులు ఎన్ని వచ్చాయో గమనిద్దాము. ఈయన 502087 క్యాండిడేట్ కదా, ఈయన ఏఆర్ మెరిట్ లిస్ట్లో ఈయన స్కోర్ ఎంత ఉందో గమనిద్దాము. ఏఆర్ మెరిట్ లిస్ట్లో ఈయన స్కోర్ వచ్చేసి చూడండి, సెలక్షన్లో పెట్టాను కదా 502087. ఇది ఏఆర్ మెరిట్ లిస్ట్. ఇది ఇంతకుముందు చూసి మీరు సివిల్ మెరిట్ లిస్టు, ఇది ఏఆర్ మెరిట్ లిస్టు. ఏఆర్ మెరిట్ లిస్ట్లో 502087 ఈ క్యాండిడేట్కి వైఎస్ఆర్ కడప సంబంధించి ఓసీ క్యాండిడేట్. ఈయనకు 194.5 మార్కులు వచ్చాయి. అయితే 194.5 మార్కులు, ఈయన ఆల్మోస్ట్ స్టేట్ వైడ్ లెవెల్లో 15th ర్యాంక్ ఉన్నాడు. ఈయనకి ఇప్పుడు ఏఆర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, ఎందుకంటే 4th జోన్ సంబంధించి అది కూడా కట్ ఆఫ్ కూడా చూద్దాం. 4th జోన్ సంబంధించిన కట్ ఆఫ్ చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నారు. ఏఆర్ 4th జోన్ సంబంధించి 187 ఉంది. కానీ మన క్యాండిడేట్కి వచ్చేసి, ఇప్పుడు మనం మాట్లాడుకునే క్యాండిడేట్కి వచ్చేసి జోన్ 4thలోన 187 ఇది ఓసీ జనరల్ కట్ ఆఫ్ ఉంది. ఇది అయితే ఈయనకు 194 వచ్చాయి. ఇప్పుడు ఈయనకి పోస్టింగ్ ఎక్కడ వచ్చి ఉండాలి, ఈయనకు మన 4th జోన్లో పోస్టింగ్ వచ్చి ఉండాలి, అంటే మామూలుగా. అయితే అది జరగలేదు. ఈయన సివిల్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు కాబట్టి ఈయనకి ఏమవుతుందంటే చూడండి, జోన్ 2లోనే ఈ క్యాండిడేట్కి 502087 ప్రతాప్ రెడ్డి, ఈ క్యాండిడేట్కి ఓసీ క్యాండిడేట్ కడప డిస్టిక్ 281 మార్కులకు సంబంధించి ఈయనకు జోన్ 2లోన ఏది సివిల్ ఎస్ఐ వచ్చేసింది. అంటే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏమంటే, ఈయనకి 4th జోన్ సంబంధించి 290 కట్ ఆఫ్ ఉన్నప్పుడు వేరే జోన్లో ఓపెన్లో 30%, అంటే ఎస్ఐలో 30%, కానిస్టేబుల్లో 20%కే ఇచ్చేస్తాడు కదా. ఇప్పుడు ఈయనకు ఆల్మోస్ట్ 281 అంటే జోన్ 2లో జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఈయన సివిలే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు కాబట్టి ఈయనకు సివిల్ జాబే వచ్చింది. అయితే మనం బాగా గమనించాల్సింది ఏమంటే, ఈయనకు 4th జోన్లో ఏఆర్ పోస్ట్ వచ్చేది ఉన్నా, అంటే సొంత జోన్లో ఏఆర్ పోస్ట్ వచ్చేది ఉన్నా కూడా, అంటే సెకండ్ ప్రిఫరెన్స్ ఏఆర్ అనుకోండి, ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ సివిల్కే పెట్టాడు కాబట్టి
సివిల్ సంబంధించి ఈయనకు డైరెక్ట్గా ఇది 194 మార్కులకి సొంత జోన్లో ఉన్న ఏఆర్ ఇవ్వకుండా ఈయనకి ఏం చేశాడు, డైరెక్ట్గా జోన్ 2లో అంటే దగ్గర దగ్గర జోన్ 2 అంటే ఇది చాలా దూరం అన్నట్టు. ఈ మన కడప సంబంధించిన క్యాండిడేట్కి జోన్ 2లో సివిల్ ఈయన ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టాడు కాబట్టి ఈయనకు సంబంధించి అక్కడే పోస్టింగ్ వచ్చింది. ఇప్పుడు మనకు డౌట్ క్లియర్ అయింది కదా. ఇప్పుడు మనం కానిస్టేబుల్ విషయానికి వద్దాం. ఈ కానిస్టేబుల్ మనకి ఇది 2019 నోటిఫికేషన్లో మన కానిస్టేబుల్ కోసం అలాట్ చేసిన పోస్టులు డిస్టిక్ వైడ్గా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎస్ఐలో అదే అలా జరిగింది. మరి కానిస్టేబుల్లో ఎలా జరుగుతుందంటే, కానిస్టేబుల్ ఉదాహరణకు ఒకసారి చూడండి. ఇక్కడ ఈస్ట్ గోదావరి సంబంధించి ఈస్ట్ గోదావరి వచ్చేసి 20 పోస్టులు ఉన్నాయి. 20 పోస్టులు అంటే మనకి ఎన్ని అవుతాయి, 20 పోస్టులు అంటే దాంట్లో 33% లేడీస్కి పోతాయి, మళ్ళీ మిగతా పోస్టులలో అబ్బాయిలకు సంబంధించి ఉంటాయి. అయితే ఇప్పుడు జనరల్గా ఇక్కడ ఏమవుతుంది, ఈ కట్ ఆఫ్ ఆల్మోస్ట్ 140 రేంజ్లో ఉండొచ్చు. అంటే ఎంతమంది ఉంటారు మహా అంటే, ఓపెన్ క్యాండిడేట్ కదా, ఓపెన్ క్యాండిడేట్లకి ఎన్ని పోస్టులు ఉంటాయి, 33% అంటే దాదాపు తక్కువే ఉంటాయి. ఊరికి వేల మీద లెక్క పెట్టేంత ఉంటాయి. వీళ్ళకి 140 రేంజ్లో కట్ ఆఫ్ ఉంటుంది. కానీ ఇక్కడ విజయవాడ సిటీకి 250 వచ్చాయి పోస్టులు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఈస్ట్ గోదావరికి సంబంధించిన వాళ్ళకి వాళ్ళ జోన్లో సివిల్ పెట్టింటారు అనుకోండి ఫస్ట్ ప్రిఫరెన్స్, వాళ్ళకు అక్కడ సివిలే ఇచ్చేస్తాడంటే, అక్కడ సివిల్ వచ్చేటట్లుంటే సివిల్ ఇచ్చేస్తాడు. రాలేదంటే స్టేట్ మొత్తం వైడ్గా చూస్తాడు. ఇక్కడ విజయవాడ సిటీ అనే కాదు, ఆయన ప్రిఫరెన్స్ ఎలాగ ఇచ్చాడో తెలియదు, ఎవరు ఎట్లా ఇస్తారో తెలీదు. 190 పోస్టులు ఏది గుంటూరు రూరల్, తర్వాత నెల్లూరు, తర్వాత చిత్తూరు, చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఈ డిస్టిక్లలో. కర్నూలు 150 పోస్టులు ఉన్నాయి. ఈ డిస్టిక్లకు సంబంధించి ఈయనకు ఇక్కడ అంటే ఈస్ట్ గోదావరిలో 20 మార్క్స్కే ఆ పోస్ట్ రానప్పుడు, 20 పోస్టులలోనే మనకు జాబ్ రానప్పుడు, వేరే డిస్టిక్లలో సివిల్ ఎక్కడ వస్తుందో మొత్తం స్టేట్ వైడ్గా చూసి అక్కడ సివిల్ ఇచ్చేస్తారు. కానీ ఈయన సెకండ్ ప్రిఫరెన్స్ ఏదైనా వేరేది ఏఆర్ కానీ ఇంకా ఏపీఎస్పీ కానీ ఏమైనా ఉంటాయి, ఫైర్ స్టేట్ వైడ్ కదా, ఇది డిస్టిక్ వైడ్ కదా ఫైర్ కానీ ఇవ్వరు అనమాట. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుందంటే, మనకు ఫస్ట్ క్యాండిడేట్ అడిగిన ప్రకారము సొంత డిస్టిక్లో మనం ప్రిఫరెన్స్ ఇస్తాడు. అంటే ఫస్ట్ మనల్ని అడిగేది నోటిఫికేషన్లో పోస్టులు ప్రిఫరెన్స్ ఫస్ట్ అడుగుతాడు. కాబట్టి నీకు ఏ పోస్ట్ కావాలో ఆ పోస్ట్ మాత్రమే ఫస్ట్ ఇచ్చేస్తాడు. అది ఎక్కడైనా సరే మన డిస్టిక్లో వచ్చేసరికి మన డిస్టిక్లో, మనం వేరే డిస్టిక్లో పోయేసరికి మనం ఏమవుతామంటే, ఇక్కడ కానిస్టేబుల్ సంబంధించిన ఓపెన్లో 20% పోస్టులలో మనం ఎలిజిబిలిటీ అవుతామా లేదా అనేది చూస్తాడు. ఆ ఎలిజిబిలిటీ అవుతున్నాం అనుకో, ఓపెన్లో 20%లో ఇచ్చేస్తాడు అంతే. ఓకే ఫ్రెండ్స్, మరి నేను ఇంతకుముందు ఇంకో వీడియో కూడా చేశాను కర్నూలు కట్ ఆఫ్ సంబంధించి ఎలా ఉంటుందో. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏమంటే నేను చేసే వీడియో కొంతమందికైనా యూజ్ అవ్వాలనే ఉద్దేశంతోనే చేస్తాను. ఇక్కడ నేను ఏదైనా సబ్స్క్రైబర్లు పెరగాలని కాదు, ఇంకొకటి కానీ కాదు. అందరి యూట్యూబ్ ఛానల్లో ఏదో కొంచెం అందరికి తెలిసిన విషయాన్ని పెట్టడం కాదు, ఎవరికి తెలియని విషయాన్ని పెట్టడం అనేది నా యూట్యూబ్ ఛానల్ సంబంధించి స్పెషాలిటీ. నాకు ఏది సబ్స్క్రైబర్లు వస్తారా రానని కాదు. ఇప్పటివరకు నేను సబ్స్క్రైబ్ చేసుకోవద్దన్నా కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అది నాకు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వచ్చేది ఏమి ఉండదు. అయితే ఇంకొక విషయం ఏమంటే, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. నేను ఆల్మోస్ట్ కంపల్సరీగా దానికి సంబంధించి కూడా ఏదైనా ఒక వీడియో చేస్తాను, లేదంటే కామెంట్లోనే రిప్లై అని ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.